రోజులాగే గంట కొట్టిన తర్వాత వస్తారేమో అనుకున్నాను, కానీ ముందే వచ్చేసారండి. ఈసారి మా అతిథి గారు వచ్చేసి డిమాండ్ చేస్తున్నారన్నమాట. ముందు నాకు పాలు పెట్టు, నాకు కడుపు నింపు, దాని తర్వాత నువ్వు పూజ ఎంతసేపు అయినా చేసుకో అన్నట్టు తన భాష నాకు అర్థమవుతుందండి. ఇంకా సరే అని చెప్పేసి, ఇంకా ఒక పక్కన నువ్వు పాలు తాగుతూ ఉండు, నేను ఇంకొక పక్కన పూజ చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా అలా చేసుకున్నానండి తులసి పూజ. సరే, బయట అయితే పూజ అయిపోయింది, ఇంట్లో అయితే పూజ గదంతా కూడా ఇలా శుభ్రం చేసుకుంటున్నానండి. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసరికి తొలి ఏకాదశి సందర్భంగా రేపటి రోజుకి ఈరోజు నేను నా దగ్గర ఉన్న చిన్న పూజ గదిని, నా పూజా మందిరాన్ని అంతా కూడా శుభ్రం చేసేసుకుంటున్నానండి. రేపటి రోజున తెల్లవారుజామునే పూజ చేసుకున్నప్పుడు ఇవన్నీ కొంచెం మనకి లేట్ అవ్వకుండా ఉంటుంది కదా, ముందు రోజు ప్రిపేర్ చేసేసుకుంటే, అందుకని చెప్పేసి మాట. ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటామండి. రేపటి పర్వదినం ఏంటంటే మనకి శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి జారుకుంటారు 4 నెలల పాటు. ఆ స్వామిని మనం కోరుకునేది ఒకటేనండి, ఆ 4 నెలలు కూడా నువ్వు శయన నిద్రలోకి వెళ్తే స్వామి మమ్మల్ని ఎవరు చూస్తారు అని చెప్పేసి కదా. అయితే ఆ 4 నెలల పాటు కూడా స్వామి మనల్ని ఎలా కరుణించారు అనేది మీకు ఈ వీడియోలో నేను చెప్తానండి. నేను తెలుసుకున్నది చాలా చాలా విచిత్రంగా ఉంటుందండి. స్వామి మాయ, మహా దేవతామూర్తులే ఈ మాయలో చిక్కుకొని చివరికి మళ్ళీ స్వామివారి పదాలే పట్టుకుంటే కానీ వాళ్ళకి ఆ మాయ అర్థం కానీ పరమార్థం కానీ తెలిసేది కాదండి కదా. అలాగే మన జీవితంలో జరిగే ప్రతి దానికి కూడాను ధర్మబద్ధంగా చేసే ప్రతి పని ఆలోచనలో కూడాను స్వామివారి ఆశీర్వాదం చక్కగా ఉంటుందండి. అది నేను కళ్ళారా చూశాను, నా అనుభవం మీతో షేర్ చేసుకుంటాను. చక్కగా మీరు వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. పండుగలన్నిటికీ కూడా ప్రారంభం తొలి ఏకాదశేనండి. ఎందుకంటే మనకి వినాయక చవితి, నెక్స్ట్ దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగలన్నీ కూడా మనకి ఇక్కడి నుంచే మొదలవుతాయి అన్నమాట. ఈరోజు శ్రీ మహావిష్ణువు క్షీరాభిషేకం ముగించుకుని పాల సముద్రంపై యోగ నిద్రలోకి శయనిస్తారన్నమాట. ఉత్తరాయణ పుణ్యకాలం ముగించుకుని దక్షిణాయన పుణ్యకాలం అనేది మొదలవుతుందండి. ఈరోజు విశేషంగా భక్తులు స్వామికి మనం భక్తిని ఎలా మనం చూపించుకుంటామంటే ఉపవాసం, జాగరణ వారి పరిస్థితులను బట్టి, ఆరోగ్య పరిస్థితులను బట్టి పాటించండి. మనకి భక్తి అంటే ఇలా చేస్తేనే భక్తి అనేది ఎప్పుడు కూడా మన శాస్త్రాలు చెప్పలేదండి. మనకి ఆ పరిస్థితికి ఎలా అయితే ఉంటుందో దాన్ని, ఆ ధర్మాన్ని మార్చుకుంటూ వెళ్ళడమే మన కర్మ ద్వారా చేసే భక్తి మాట. అలాగే తులసి పూజ, శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన ఆ తులసి దళాలను చక్కగా ఆ పాదాల దగ్గర పెట్టి స్వామి శరణు అంటే చాలండి, చక్కగా స్వామి ప్రీతికరంగా స్వీకరిస్తారు. అలాగే నైవేద్యంలో కూడా 2 తులసి దళాలను పెట్టి మనం చేసిన ఏదైతే ఉన్నదో ఆ నైవేద్యాన్ని చక్కగా భక్తి శ్రద్ధలతో సమర్పించడం. అలాగే దాన ధర్మాలు, ఇవి కూడా ఏంటంటే మన శక్తి కొలది ఏదో ఒకటి, పండో ఫలమో వస్తువో ఏదో ఒకటి ఇచ్చి దాన ధర్మాలు చేసుకోవడంలో ఈరోజు చాలా విశిష్టత అయితే ఉంటుందండి. అసలు ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలోకి 4 నెలల పాటు యోగ నిద్రలోకి జారుకుంటారు కదండి. అయితే ఈ 4 నెలల పాటు సృష్టిని చూసేవాళ్ళు ఎవరు, ఏంటి అనే ప్రశ్నకు కదా మనం సమాధానం కోరుకుంటా. అయితే అది విందామా ఈ కథనం ద్వారా. అసలు ఏంటంటే చాతుర్మాసం మొదలవుతుంది ఈ రోజు నుంచి. అలాగే ఈ సమయంలో సృష్టిని నడిపించే బాధ్యతలు అన్నీ కూడా ఇతర దేవతలు చూసుకుంటారన్నమాట. అయితే ముందుగా గురు పౌర్ణమి వస్తుంది. ఈ సమయంలో గురు, బృహస్పతి ఇతర గురువులతో కలిసి ఈ 4 రోజులు కూడా సృష్టిని నిర్వహిస్తారన్నమాట. సృష్టిని నిర్వహించే బాధ్యతలు తీసుకుంటారు. అందుకే మనం ఈ 4 రోజులు కూడా మన గురువుల్ని గౌరవించి పూజిస్తాము. ఆ తర్వాత సృష్టిని కాపాడే బాధ్యత శ్రావణ మాసం అంతా కూడా ఈశ్వరుడు తీసుకుంటాడు. ఆ మాసంలో మనం ప్రత్యేక అభిషేకాలు, ఈశ్వరుని ప్రత్యేక పూజలతో పూజిస్తాము. ఈ మాసంలోనే కావడి యాత్ర అని కూడా జరుపుకుంటామండి. తర్వాత శ్రావణ మాసం తర్వాత వచ్చే భాద్రపద మాసంలో 18 రోజుల పాటు శ్రీకృష్ణుడే సృష్టిని కాపాడే బాధ్యతను తీసుకుంటారు. ఈ మాసంలో మనం కృష్ణాష్టమి జరుపుకుంటాము. ఆ తర్వాత వినాయక చతుర్దశి, ఆ సమయంలో వినాయకుడు 10 రోజుల పాటు మనకి ఈ సృష్టిని కాపాడే బాధ్యతలను తీసుకుంటారన్నమాట. అలాగే ఈ 10 రోజుల నిర్వహణ బాధ్యతను పూర్తి చేసుకుని మనకి పితృపక్షకాలం అనేది వస్తుందన్నమాట. 16 రోజుల పాటు ఈ పితృపక్షాలు జరుగుతూ ఉంటాయండి. ఆ రోజుల్లో మనం మన పూర్వీకులను, పితృదేవతలను భక్తి శ్రద్ధలతో కర్మలను చక్కగా వాళ్ళకి మనం చేసుకుని పూజిస్తాము. అవి వాళ్ళు మనకి ఆశీర్వాదాలుగా ఇచ్చి కాపాడుతారు. ఇలా
పితృపక్షాలు కంప్లీట్ అయిన తర్వాత 10 రోజుల పాటు దుర్గమ్మ తల్లి ఈ సృష్టి నిర్వహణ నడిపించే బాధ్యతలను తీసుకుంటుంది. ఈ సమయంలో మనం నవరాత్రులు జరుపుకుంటాము. ఆ తర్వాత 10 రోజులు లక్ష్మీదేవి ఈ బాధ్యతలను తీసుకుంటుంది. అప్పుడే మనం దీపావళి పండుగని జరుపుకుంటాము. ఆ తర్వాత 10 రోజులు కూడా కుబేరుడు ఈ సృష్టి నిర్వహించే బాధ్యతలను తీసుకుంటారన్నమాట. ఈ చాతుర్మాస వైకుంఠం అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ స్వామి వైకుంఠ ఏకాదశి రోజున బయటకు వచ్చి ఈ సృష్టికర్తగా ఆయన బాధ్యతలను ఆయన చక్కగా నిర్వహిస్తారన్నమాట. అయితే మన మానవ దృష్టితో చూసి స్వామి నిద్రలోకి జారుకున్నారు, స్వామికి కూడా రెస్ట్ ఉండాలి, పడుకోవాలి అని చెప్పి మనం ఎన్నో సేవలు చేస్తూ స్వామిని పడుకోవయ్యా, నువ్వు అలసిపోయి ఉన్నావు, ఈ సృష్టిని చూసి 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 నిన్ను చూసేవాళ్ళు ఎవరయ్యా అని చెప్పి మన భక్తి శ్రద్ధలతో మనం ఆయన్ని పవలింపు చేస్తాం. కానీ ఆయన ఒక గంట ఈ పండగల రూపంగా వచ్చే దేవతల రూపంగా ఆయన ఒక గంట మనల్ని కనిపెడుతూనే ఉంటారండి. సకల దేవతలు కూడా ఆయన స్వరూపమే, ఆయనలోంచి వచ్చిన వాళ్ళే అందరూ కూడాను. పంచభూతాలతో సహా మనల్ని ఎప్పుడు కూడా గాలి, నీరు, భూమి, ఆకాశం, అగ్ని ఈ 5 రూపాలుగా కూడా మనల్ని ఎప్పుడు కూడా ఒక కంట చూస్తూనే ఉంటాడండి స్వామి. మనం ఏదో అనుకుంటాం మన దేవుడి మందిరంలోనే స్వామి ఉన్నారు, ఇంకెక్కడా లేరు అని చెప్పేసి అక్కడ వరకే పరిమితం చేస్తున్నాం. అలాగే ఒక దేవాలయానికి వెళ్తేనే దేవుడి దర్శనం అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో అక్కడ వరకే పరిమితం చేస్తున్నాం. కానీ మనలో ఉన్నాడు స్వామి. మనం ఎప్పుడైతే ప్రశాంతంగా స్వామి నామాన్ని పలుకుతూ చక్కగా మంచి ధర్మంగా మన పని మనం కర్మను చేసుకుంటూ వెళ్తున్నామో అప్పుడు మనలో మనం భగవంతుడిని చూడటం మొదలు పెడితే ఈ సృష్టి అంతా కూడాను భగవత్ స్వరూపమే అని నమ్మి మన కర్మను మనం యథావిధిగా భగవంతుడిని చూడగానే అయ్యో భగవంతుడు ఇక్కడ ఉన్నాడు కదా అని దండం పెట్టుకొని ఇంకొక పక్కకు వెళ్ళి మన యథావిధిగా మన కర్మను పాటిస్తాను చూడండి. వాటి నుంచి మనం తప్పించుకుంటానికి మాత్రమే మనం భగవంతుడి పాదాలు పట్టుకోవాలన్నమాట. ఆ కర్మలే మనల్ని వెనక్కి లాగేస్తూ ఉంటాయండి. ఏ తత్వాన్ని తెలుసుకోనివ్వమాట. ఆ తత్వాన్ని తెలుసుకుంటే మనకి ఇవేమీ కూడా మనకి అవసరం లేదు అనిపిస్తూ ఉంటుంది. నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానంతో 2 ముక్కలు చక్కగా మీతో పంచుకోవాలి, చెప్పాలి మంచిగా అని చెప్పే తాపత్రయం తప్ప ఇంకా వేరే ఏమీ లేదండి. ఇందులో ఏమైనా తప్పొప్పులు ఉంటే కనుక సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని చెప్పి ఆ స్వామివారి పాదాలనే పట్టుకున్నానండి. ఇంకా నెక్స్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు మన ఇంటి దగ్గరలో ఉండే వెంకటేశ్వర స్వామివారి టెంపుల్కి వెళ్ళి స్వామి దర్శనం చేసుకోవాలని అనిపించిందండి వాళ్ళు ఎందుకనో. సరే ఇంకా రేపటి రోజున ఎలాగూ మనకి దేవాలయాలన్నీ కూడా చక్కగా కిటకిటలాడుతూ ఉంటాయి కదా, సరే ఈరోజు ఇంకా ఎందుకో తపన అనిపించింది చెయ్యాలి స్వామి దర్శనం అని చెప్పేసి ఇంకా నేను ఈరోజు చాలా పని మీద బయటకు వెళ్ళేది ఉందండి. తొందరగా అయిపోతుంది కదా అనుకున్నాను దర్శనం. తీరా చూస్తే మనం ఎంత కంగారు పెడతామో అంతసేపు కూడా భగవంతుడు అలా తన దగ్గర నిలబెట్టేసుకుంటాడండి. నిదర్శనం మీకు అదే చెప్పాను కదా. ఈరోజు నేను అసలు రేపటి రోజున తొలి ఏకాదశి అయితే ఈ రోజున స్వామి దర్శనం చేసుకోవాలని ఎందుకు అనిపించిందో తెలియదు. అలాగే స్వామివారి ప్రసాదంతో పాటు చందనం, స్వామివారికి అలరిన చందనం అండి అది. ఇంకా దాన్ని ప్రత్యేకంగా పూజారి గారు తీసుకొచ్చి ఇంకా అంతమంది ఉన్నా కూడా మనకే తీసుకొచ్చి ఇచ్చారంటే అదొక మంచి అనుభవం కదండి. ఇంకా స్వామి రేపటికి దర్శనం నేను ఇంట్లోనే చేసుకొని మనస్ఫూర్తిగా నేను మీ సేవ చేసుకోవాలనుకున్నాను. ఈరోజు నీ దర్శనం చేసుకోవాలనుకున్నాను, అది ధర్మబద్ధమే అయ్యిందనుకుంటా. అందుకే కదా నీ దర్శనం ఇలాగ అయ్యి నువ్వు ఆశీర్వదించినట్టుగా నీ ప్రసాదాన్ని కూడా ఇలా ఇచ్చావు అని చెప్పి నమస్కరించుకొని అత్తయ్య నేను మా వారు అయితే వచ్చామండి. ఇంకా అందరం కూడా చక్కగా స్వామికి నమస్కారం చేసుకొని చక్కగా ప్రదక్షిణ చేసి దర్శనం అయితే చక్కగా అయ్యిందండి. ఇంకా రేపటి రోజుకి మొత్తం అన్నీ కూడా ఇలాగా ఏర్పాట్లు చేస్తున్నారన్నమాట. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారండి. మా ఇక్కడ టీటీడీ టెంపుల్ చాలామందికి తెలిసింది కాదు ఒక 4-5 ఏళ్ల క్రితం, కానీ తర్వాత నుంచి భక్తుల రాకైతే బాగానండి కిటకిటలు ఆడుతుంది. అసలు సేమ్ తిరుపతిలాగే పెద్ద తిరుపతిలాగే వస్తుందండి ఆ ఫీలింగ్. వెళ్ళామంటే అసలు మొత్తం అంతా కూడా అక్కడ జరిగే సేవలన్నీ కూడా ఈ స్వామివారికి అలాగే జరిపిస్తారన్నమాట. ఇంక ఇవన్నీ కూడా ఏర్పాట్లు అయితే చాలా బాగా చేస్తున్నారండి. ఇంకా బాగుంటుందండి చక్కగా అలంకరణ అది కూడాను. కాకపోతే రేపటి రోజున వీలైతే వెళ్తే మీకు వీడియో తీసి పెడతాను, లేకపోతే ఇవాళకైతే ఇదండి వీడియో. ఇంకా రేపు నేను స్వామివారికి ఇష్టమైన ప్రసాదాన్ని రేపు షార్ట్లో అయితే మీకు చేసి చూపిస్తాను. ఉంటానండి మరి.